హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి చిక్కుళ్ళు అండి. వీటితో మనం ఇప్పుడు వెరైటీ తయారు చేద్దామండి. చిక్కుళ్ళని ఈ విధంగా మనం తుంచేసామండి, చిన్న పీసెస్ లాగా కట్ చేసామండి. ఇక వీటితో మనం వెరైటీగా కర్రీ తయారు చేద్దామండి. ఉప్పు పసుపుతో మనం చిక్కుళ్ళని ఏ విధంగా బాయిల్ చేస్తున్నామండి. పాత్రలో ఆయిల్ వేసామండి. పెద్దల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. అల్లం చిన్నులపాయల పేస్ట్, టమాటాస్ అన్ని విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఆయిల్తో పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయల పేస్ట్, టమాటా అన్నీ ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, కొద్దిగా పసుపు యాడ్ చేసామండి. ఉప్పు అండి, ముందు మనం చిక్కుళ్ళని ఉప్పు పసుపుతో బాయిల్ చేసాం కదండి, నామమాత్రంగా కొద్దిగా యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, అందరికీ తెలిసిన ప్రాసెస్. వెరైటీగా చేసుకున్నాం ఈసారి అని చెప్పి మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన టమాటాస్ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు అందులో మనం రెడ్ చిల్లీ పౌడరు, మనం బాయిల్ చేసి పక్కన పెట్టిన చిక్కుడు పీసెస్ అన్నీ యాడ్ చేసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ కర్రీ రెడీ చేసామండి. మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్ తెలిసిస్తారనే ఆసక్తితో ఈ వీడియో పెడుతున్నామండి. చూస్తున్నారు కదా, కొన్ని కొత్తిమీర రెబ్బలు యాడ్ చేసామండి. ఇక దాదాపుగా మన కర్రీ రెడీ అయిపోయిందండి. 1 నిమిషం తర్వాత ఇక స్టవ్ను కట్టేసేటివేనండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.